నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బడేటికి అభిమాన పట్టాభిషేకం, నామినేషన్ కార్యక్రమంలో కదం తొక్కిన టీడీపీ శ్రేణులు, పసుపుమయం హేలాపురి పురవీధులు. మరింత అభివృద్ధికి అవకాశం ఇవ్వండి, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ప్రజాదరణతోనే పార్టీలో చేరికలు, ఏలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఆళ్ల నాని. ఏలూరు సీటును చంద్రబాబుకు బహుమానంగా ఇస్తా, ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి. వైకాపాకే ప్రజా మద్దతు, ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి. బెంబేలెత్తుతున్న టీడీపీ వైకాపా, ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల వివరాలకు వెళితే, ఏలూరు అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ వేసే కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావడంతో ఏలూరు నగరం రహదారులన్నీ పసుపుమయంగా మారాయి. సోమవారం బడేటి బుజ్జి, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఏలూరు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి వి నాగార్జునసాగర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలుత స్థానిక పౌరపేటలోని ఎమ్మెల్యే నివాసంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, కుటుంబ సభ్యులు ఆశీస్సులు పొందిన ఆయన నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ వేసే కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు తరలిరావడంతో హేలాపురి పురవీధులు పసుపుమయంగా మారాయి. ఏలూరు నగరంతో పాటు వివిధ గ్రామాల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన అగ్రభాగంలో పసుపు టీషర్ట్లు ధరించిన యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక వాహనంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ, యువ నేతలు మాగంటి రామ్జీ, కొట్టు మనోజ్ నిల్చొని ప్రత్యేక అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపును తిలకించేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా మేడలు, మిద్దెలు పైకి ఎక్కి గంటల తరబడి వీక్షించారు. స్థానిక వన్ టౌన్లో బులెన్ మర్చెంట్స్ అసోసియేషన్ నేతలు ఆయనపై పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, విప్ వాసు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, బడేటి చంటి, మోటేపల్లి చంద్రశేఖర్, కొట్టు మధు, ఎస్వి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ బయలుదేరుతుంది కనుక దయచేసి అందరూ కూడా గమన ఏలూరు నగరం కలిగిన ప్రజలారా, మన ఏలూరు నగరం ఉదయం 6 గంటల జీవితంలో మన ప్రియ మహాసముద్రం లాగా విడిచేసిన మీ ఆశీస్సులు కోరుతూ మీ ముందుకు విచ్చేస్తున్నారు కనుక ఏలూరు నగరాన్ని పెద్దూరు నగరంగా తీర్చిదిద్ది అందరూ నడవండి అందరూ ఎదురున్న వాలంటీర్స్ ప్రతి వెళ్ళి
మీ అమూల్యమైన ఆశీస్సులను నుంచి పేద ప్రజలకు అందుబాటు నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించవలసింది. నాయకత్వం అమ్మ వెనకాల 2 వీలర్స్ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వీరబాబుకి వాగ్దానం చేసి అనుకున్నదానికంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ తనను గెలిపిస్తే మిగిలిన ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తారని ప్రభుత్వ విప్ దెందులూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం, కొమరేపల్లి, సీతంపేట, శ్రీరాంవరం గ్రామాలలో సోమవారం చింతమనేని ప్రభాకర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున మహిళలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఎండవేడిమిని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రచారంలో దూసుకుపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని, మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పెద్ద పాలేరుగా పనిచేశానని అన్నారు. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తే మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పర్వతరేణి రంగారావు, కలపాల చంద్రశేఖర్, ముప్పిడి చింతయ్య యాదవ్, పర్వతరేణి రామకృష్ణ, మోత్కూరి శోభన్ బాబు, కామిరెడ్డి మాధవబాబు, ఎంపీటీసీ రాజా తదితరులు పాల్గొన్నారు. జనాలు హృదయాన్ని తాకిందనేది మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు మనం ఆలోచిస్తే గనక ప్రతి ఒక్క ఎస్సీ సోదరులు, ఎస్సీ సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చిత్తు చేశారు. అంతా వీడియో 3 నిమిషాలు చూశాడు. తర్వాత టీవీ రేడియోలో వస్తే మన ఆడపిల్లలు, మన ఆడకూతుర్లు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు ఆలయ అధికారంలో ఉన్నారు. ఎప్పుడైనా ఎస్సీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి వాళ్ళ ఇంటికాల మురుగు నీరు లేకుండా చేయాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు శుభ్రంగా ఉండాలని ఏ నాయకుడన్నా కోరుకున్నాడా అంటున్నా. ఎస్సీని తొక్కుపెట్టి వాళ్ళ మీద పెట్రోల్ చేయడం తప్ప ఒక్క డ్రైనేజ్ వేసారని మీరు అనుకుంటున్నారేమో. కళ్ళు చెదిరిపోయేటువంటి సిమెంట్ రోడ్ వేస్తా. శ్రీరామవరం కాలనీకి వస్తే కళ్ళు చెదిరిపోవాలి. వైకాపా పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన వారు పార్టీలో చేరుతున్నారని వైకాపా ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన వారు, వివిధ అసోసియేషన్లకు చెందిన వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్సీ ఆళ్ల నాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి శ్రీ ఆనాని గారి అమృతాస్తాలతో ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనుపేరుగా ఎన్నో పోరాటాలు చేస్తున్న సంఘం ఇన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. మరి నాని గారు చేసిన సేవలో కంటే ఉండి మన మేడం గారి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మీరందరూ కూడా మన అన్ని కూడా ప్రజలు, మహిళలు కూడా అందరూ గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనాడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, రేషన్ కార్డులు ఇచ్చిన, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లోన్లు ఇచ్చిన, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తప్ప కాస్తో కూస్తూ ఏదైనా ఈ చంద్రబాబు నాయుడు గారు అవి పెంచి ఉండొచ్చు. కానీ ఆనాడు డివిజన్లకు వచ్చే 10 పెన్షన్లు ఉంటే ఆ 10 పెన్షన్లు కూడా ప్రతి డివిజన్ లో కొన్ని వందల పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కాదని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరి రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా తప్పకుండా మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రానున్నటువంటి 20 రోజుల తర్వాత 3 నెలల లోపు ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని నేను మొదలు పెడతానని మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ సంబంధించి తప్పకుండా మీ అందరినీ నేను గుర్తు పెట్టుకుంటాను. రానున్నటువంటి 5 సంవత్సరాలు మీ కష్ట సుఖాలను ఏ విధంగా గతంలో మీతో పాటు ఉంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. రానున్నటువంటి 5 సంవత్సరాలను కూడా ఆ రాజన్న మెడికల్ అసోసియేషన్ నుంచి ఎంప్లాయీస్ మరి పెద్ద ఎత్తున నాని గారు భారీ మెజార్టీతో గెలుపొందడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీరందరూ కూడా ఆ నాని గారి సమక్షంలో మరి వైసీపీలోకి జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం అండి. పార్టీకి అవసరమైనటువంటి సమయంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మేము నాని గారికి సపోర్ట్ చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మా స్నేహితులు కానీ మా బంధువులు కానీ మేమందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి సీఎం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తాం. అట్లాగే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సరి అయిన సమయంలో మా వాళ్ళందరూ కూడా నా వెంట నేను ఎలాగో వైఎస్ఆర్సీపీ అందరికీ తెలుసున్నదేనది నా వెంట నడుస్తానని చెప్పి వీళ్ళందరూ మా మహిళా నాయకురాలు గారు, బ్రాహ్మణ మహిళా నాయకురాలు వీళ్ళు ఎందుకొని వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, అసలు ఎప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఎక్కడ ఇవ్వలేదు.
జగన్మోహన్ రెడ్డి గారే మా బ్రాహ్మణత్వాన్ని గుర్తించి ముగ్గురుకో ఐదుగురుకో దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా 5 ఏళ్ల పాటు పనిచేశారని, మరో అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ వైప్ చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు, కొక్కిరపాడు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు. అప్పనవీడు గ్రామంలో కాపు కుల సంఘం నాయకులు పిల్ల వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వేమూరి శ్రీనివాస్, నూకల నాగేశ్వరరావు, గారపాటి రామసీత, మోరు శ్రావణి దశరథ్, గుత్తా అనిల్, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అత్త మామకి 200 ఇచ్చేది 20,000 ఇచ్చాడు. 10 రెట్లు 20 రెట్లు 5 రెట్ల పనిచేశాడు. మీ పిల్లల్ని ఎవరైనా 5 చేతులు పెడితే పెళ్లి చేస్తే వాడు దిక్కుమాలుడయ్యి వదిలిపెట్టేస్తే ఒంటరిగా మీ పిల్లలుంటే 35 సంవత్సరాలకే నా చెల్లెమ్మ ఏడవకూడదని నిర్ణయిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు దొరికినటువంటి నిరుద్యోగులకి నెలకు 2,000 ఇచ్చాడు.